Welcome to Eagle Health. This is your Dr. Ashok Babu Sarigala, consultant psychiatrist, Anu Hospital, Vijayawada. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ డిప్రెషన్ అంటే దిగులు. అలాగే డిప్రెషన్కి సాడ్నెస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. చాలామంది చిన్న సాడ్నెస్ కూడా డిప్రెషన్ అని చాలా వరకు కొద్దిగా అపోహపడతా ఉంటారు. సో ఐ విల్ బి టెల్లింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్రెషన్ యాజ్ వెల్ యాజ్ సాడ్నెస్ అంటే దిగులు అనేది మనం చిన్న వాటికి మనం అనుకున్నప్పుడు సరిగ్గా జరగకపోతే దాన్ని దిగులు పడతాం. కానీ డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిండ్రోమ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అంటే మనకి డిప్రెషన్ మనం చూస్తే ఫస్ట్ డల్ మూడ్ చూస్తాము, దాని తర్వాత ఎనర్జీ అయిపోతున్నట్టు ఫెటీగ్ అంటారు దాన్ని, సో ఫెటీగ్ని చూస్తాము. అట్లాగే మనకి లో కాన్ఫిడెన్స్ చూస్తాము. ఒక్కోసారి సివియర్ డిప్రెషన్లో మనము ఆత్మహత్య చేసుకునే థాట్స్ ఉంటాయి, ఆత్మహత్య ప్రయత్నాలు కూడా మనం చూస్తుంటాం. సో డిప్రెషన్లో మనం చాలా వరకు చూస్తే ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నిద్ర లేకపోవటము, ఆకలి లేకపోవటము, అలాగే లో ఇన్ కాన్ఫిడెన్స్, అలాగే వెయిట్ తగ్గిపోవటము, సరిగ్గా వర్క్లో సరిగ్గా ప్రొడక్టివిటీ లేకపోవటము. సో ఇలాంటి చాలా సో అండ్ సో ఫోర్ చాలా సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాము. సో ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే మన బ్రెయిన్లో రకరకాల న్యూరో హార్మోన్స్ ఉంటాయండి. ఈ న్యూరో హార్మోన్స్ యొక్క అసమాన్యత వల్ల, సో ద ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ది న్యూరో హార్మోన్స్ ఆర్ ఎల్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ సెరోటోనిన్ యాజ్ వెల్ యాజ్ డోపమిన్ విల్ కాజ్ డిప్రెషన్. సో ఈ డిప్రెషన్ మనం ఎలా గుర్తించాలి జనరల్గా మనం చూస్తుంటాము. చాలా వరకు నిరాశగా నిస్పృహతో ఏమీ పని చేయకుండా అలా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. సో వీ కెన్ ఐడెంటిఫై ది డిప్రెసివ్ పీపుల్ బై సీయింగ్ దెమ్ లైక్ క్రైయింగ్ స్పెల్స్ ఉంటాయి, ఏమీ పని చేయకుండా దిగులుగా ఎక్సెసివ్ థింకింగ్, ఆలోచన, వర్రీతో ఉంటారు. సో దట్ మే బీ వన్ ఆఫ్ ది కాజెస్ ఫర్ డిప్రెషన్. సో ఈ డిప్రెషన్ నుంచి డెఫినెట్గా మనము తీసుకురావాలి. ట్రీట్మెంట్ ఇవ్వకపోతే డిప్రెషన్ ఏమవుతుంది? ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆబ్వియస్గా దే విల్ కమిట్ సూసైడ్స్ ఆర్ ఎల్స్ దే ప్రొడక్టివిటీ ఇన్ ద వర్క్ విల్ కమ్ డౌన్. సరిగ్గా పని చేయలేరు, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితో మింగిల్ ఎవరు, సోషల్గా వాళ్ళు అసలు ఎవరితోనూ కలవరు. సో ఇలా కలవబోవడం వల్ల రకరకాల అదర్ ప్రాబ్లమ్స్ లైక్ బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని కూడా దానికి కూడా లోన్ అవ్వచ్చు. అంటే డిప్రెషన్ తర్వాత మ్యానియక్ ఫేజ్ అని వస్తుంది. ఈ డిప్రెషన్ కనుక సరిగ్గా ట్రీట్ చేయకపోతే దాన్ని మ్యానియా అయ్యి బీపీఏడి అయ్యే ప్రమాదం ఉంటుంది. అట్లాగే నేను చెప్పినట్టుగా సూసైడల్ థాట్స్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ దాన్ని మనం ట్రీట్మెంట్ చేయకపోయినా ఒకసారి రికరెంట్ డిప్రెషన్ అని రకరకాలుగా మళ్ళీ వచ్చిన డిప్రెషన్ మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిప్రెషన్ మనము డెఫినెట్గా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయని పక్షంలో చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. డిప్రెషన్లో ఈ రకాలేంటి? డిప్రెషన్లో ఏంటంటే ఫస్ట్ మనకి యూనిపోలార్ డిప్రెషన్ అంటారు, అట్లాగే మనకి బైపోలార్ డిప్రెషన్ అంటారు, అట్లాగే మనకి కొన్ని మందుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. ఏ మందుల వల్ల డిప్రెషన్ రావచ్చు అంటే మనకి స్టెరాయిడ్స్ అని ఉంటాయి, కార్టికోస్టెరాయిడ్స్ అనే మందుల వల్ల డిప్రెషన్ రావచ్చు. అట్లాగే కొన్ని కార్డియాక్ డ్రగ్స్ వల్ల డిప్రెషన్ రావచ్చు. అట్లాగే కొన్ని ఎండోక్రైన్ డ్రగ్స్ ఉంటాయి, దానివల్ల డిప్రెషన్ రావచ్చు. అట్లాగే రకరకాల మందుల వల్ల కూడా మనకి డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిప్రెషన్ మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే యాంటీ డిప్రెషన్స్ అని మన మార్కెట్లో మంచి యాంటీ డిప్రెషన్స్ మందులు ఉన్నాయి. అట్లాగే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కౌన్సిలింగ్ మైల్డ్ డిప్రెషన్, మోడరేట్ డిప్రెషన్ అలాంటి వాటిల్లో డెఫినెట్గా మనము కౌన్సిలింగ్ ద్వారా, మంచి కౌన్సిలింగ్ అలాగే మంచి మందుల ద్వారా డెఫినెట్గా బయటికి తీసుకురావచ్చు. అదే సివియర్ డిప్రెషన్ ఉన్నప్పుడు మనకి యాంటీ డిప్రెషన్తో పాటు ఈసీటీ అంటారు, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అంటారు. ఆ ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ కూడా ఇచ్చి మనం డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. So that is all about depression. Thank you. Like and subscribe Eagle Health and Beauty.